వర్షాకాలం ముందొస్తుందని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు ఏర్పాట్లు చేసింది అనడానికి మంచి ఉదాహరణ నెల కాలం పోయినా సరే కేవలం 3 రోజుల నుంచి హైదరాబాద్‌లో వర్షాలు కురుస్తుంటే ఫ్లైఓవర్ మీదకి కూడా నడుములోతు నీళ్ళు వచ్చే పరిస్థితి తయారైందని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆనాడు లియాఖత్ అలీ ఖాన్‌తోని కలిసి స్థానిక ఇంజినీర్‌తోని కలిసి ఆనాడు ఓల్డ్ సిటీలో పెద్ద ఎత్తున డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే ఓల్డ్ సిటీలో వరదలు వస్తలేవు. సందులు ఇరుక్కుండొచ్చు. మనుషులు మాత్రం ఇరుకులేవు అక్కడ. కానీ ఇక్కడ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఆధునిక నగరంలో కూడా ఇవాళ చిన్న వర్షానికే రోడ్లన్నీ జలమయమైపోవడం నేనే ప్రత్యక్షంగా మనం అనుభవించాను. నేను బెంగళూరు రావడానికి రాజధాని ఎక్స్‌ప్రెస్ ఎక్కడానికి 8 కిలోమీటర్ల దూరానికి 2 గంటలు ప్రయాణం చేయాల్సి వచ్చింది. వర్షం పడుతుంటే ఎక్కడికక్కడ రోడ్లు జామ్ కావడం, ఎక్కడెక్కడ నీళ్ళన్నీ మొత్తం రోడ్ల మీద నిలబడిపోవడం, కార్లన్నీ ఆగిపోవడం చూస్తున్నాం. అంటే ఒక అరగంట గట్టిగా 5, 6 సెంటీమీటర్ల వర్షం పడితేనే హైదరాబాద్ తల్లడిల్లిపోతుంది. దానికి కారణం ఏమిటి? ఇలా పాపం తలాపిడికడు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇంకా ఈ 1.5 ఇయర్‌లో జరిగిందని నేను అనను గానీ, నాలాల కబ్జా, దాంతోపాటు కాలువల మీద ఇళ్ళు కట్టుకోవడం, పెద్ద ఎత్తున చెరువులు కబ్జా చేయడం, చెరువులు ఎఫ్టీఎల్ లెవెల్ మన బఫర్ జోన్ లెవెల్ కబ్జా పెట్టడం ఇవన్నీ కారణమే కాదంటలేను. అందుకనే గత కాలం ప్రభుత్వాలన్నీ కూడా కాంగ్రెస్, తెలుగుదేశం, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలే కదా ఇప్పటిదాకా పరిపాలించినాయి రాష్ట్రంలో. ఈ 3 పార్టీలది ఇలా పాపం తలాపెట్టుకోవడం. ఇవాళ 1.5 ఇయర్‌గా 2 వర్షాకాలాలు చూస్తున్నది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. మరి రెండవ వర్షాకాలం మొదటిదంటే సరే అంతకుముందు వాళ్ళు చేయలేదు దాని ఫలితం అనుకోవచ్చు. కానీ ఎప్పటికప్పుడు మరి ఈ వర్షాకాలం వచ్చే ముందే మ్యాన్ హోల్స్ సరిగ్గా సాఫ్ చేయడము, దాంతోపాటు ఏవైనా చెత్తా చెదారం ఉంటే నాలాలలో తీసేయడం ఎక్కడికి మొత్తం అంతా ప్లాస్టిక్ బాటిళ్ళు, మనకు వ్యర్థాలు, రకరకాల మురుగు పదార్థాలు అన్నీ అందులో వేస్తున్నారు కదా, దాన్ని తీసేసే పరిస్థితి లేదు. కాబట్టి తూతు మంత్రంగా కొంత పని చేసామని అనిపించుకున్నారు. కానీ నీళ్లు పోకపోతే అర్థమైంది కదా, నీరు పల్లె మెరుగు నిజం దేవుడు ఎరుగు అన్నాడు సామెత. మరి నిజం దేవుడు ఎరగడం లేదు కానీ నీరైతే పల్లె పెరుగుతున్నాయి, మరి ఎటు వంపుంటే అటు పోతున్నాయి. కాలనీల జలమయం అవుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అర్బన్ ఫ్లడ్స్ అనే కొత్త మాట మనకు వినొస్తుంది ఈ మధ్యన. 5, 6 ఏళ్ళ నుంచి వినొస్తుంది. అంటే వర్షం కొడితే ఒకేసారి కుండపోతే వర్షం కొట్టడం, తర్వాత వర్షం లేకుండా పోవడం. ఇవాళ సరిగ్గా తెలంగాణ రాష్ట్రంలో 1 మంత్ కాలం పోయింది, 4 రోజులు కాలం పోయింది. పంటలు వేసుకోవడం రైతులు ఇబ్బంది పడుతున్నారు. సరే గ్రామాలలో మంచి చెడు నీళ్లు వర్షం ఒకసారి పడ్డా 10 సార్లు పడ్డా పంటలకు నష్టం తప్ప మిగతా దానికి ఏం కాదు. కానీ అట్లా కాదు కదా, పట్టణాలు, నగరాలు ఇవన్నీ చూస్తుంటే మనం చాలా పెద్ద ఎత్తున ఈ అర్బన్ ఫ్లడ్స్ వల్ల నష్టపోతున్నాయి. ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఇప్పుడు ఒక్క వర్షానికి ఎట్లా ఉంటే మరి ఫ్లైఓవర్ల మీద కూడా లోతు నీళ్ళు వస్తుంటే ఏం చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు అంటున్నాను. జిహెచ్ఎంసీకి పెద్ద ఎత్తున ఫండ్స్ ఉన్నాయి. మరి వాళ్ళ నాలాలు అంతకుముందే నా ఉద్దేశం ఏంటంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఎండాకాలంలో చేయాల్సిన పనులు ఇప్పుడు వర్షాకాలంలో చేస్తే లాభమేంది? మొన్న ఈ 3 రోజుల నుంచి వర్షాలు చూడండి, ఎక్కడికక్కడ పాపం పోలీస్ సిబ్బంది, పోలీస్ ట్రాఫిక్ పని చేయాలి కానీ వాళ్ళు కూడా హోమ్ గార్డ్స్ కానీ పోలీస్ సిబ్బంది కానీ ఎక్కడికక్కడ నాలా నీళ్లు పోకపోతే రోడ్ల మీద నీళ్లు నిలుస్తుంటే ఆ వాహనాలు అడ్డుపెట్టి మునిగిపోతాయి మీ వాహనాలు అని చెప్పి దారి మళ్లించడం చూస్తున్నాం. అట్లాగే మ్యాన్ హోల్స్ దగ్గర పార పట్టుకొని పోలీసులు పనిచేస్తున్నారు. చేయాల్సింది ఎవరు? జిహెచ్ఎంసీ ఉద్యోగస్తులు కదా, వాళ్ళతో చేయించాల్సింది ప్రభుత్వం కదా. అందుకని ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే గత జల సేతు బంధనం అంటే నీళ్ళు వెళ్ళిపోయాక కట్టకట్టుకోవడం లాంటిది. నీళ్ళు వస్తుంటే ముందస్తు జాగ్రత్తగా మనం చర్యలు తీసుకోకపోతే ఇట్లా ఉంటుంది. ఇది ఒక్కనాటితో అయ్యేది కాదు. ఇవాళ దాన్ని ఏమంటారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో హైడ్రా కూడా అందులో భాగమే. కనుక హైడ్రా ఇప్పటికైనా సరే వచ్చేదంతా వర్షాకాలం, ఇంకా 3 నెలలు వర్షాలు ఉంటాయి. కనీసం 2 నెలలు అయితే ఆగస్టు, సెప్టెంబర్ అయితే పూర్తిగా వర్షాకాలమే కదా. ఇప్పటి నుంచి అయినా వర్షాలు తక్కువైన సందర్భంలో రేపటి నుంచి మొదలుపెట్టి ఇవన్నీ చేయాల్సింది. ఫ్లైఓవర్ మీద వరదలు వచ్చినాయి అనే పరిస్థితి అంటే ఫ్లైఓవర్ మీద నీళ్లు కింది పోయే ఏర్పాటు చేయలేదు మన అర్థమవుతుంది. కనుక ప్రమాదాలు జరిగే ఉన్నది కూడా. ఇవాళ స్కూలు పిల్లలు పోతుంటారు, పెద్ద పెద్ద నాలాలు వాటిల్లో కొట్టుకుపోయే పరిస్థితి చూస్తాం. గతంలో కూడా చూసినాం మనం, నానోలలో కొట్టుకుపోయి ఎంతమంది శవాలు దొరకని పరిస్థితి కూడా చూసినాం. కనుక ఇప్పటికైనా సరే జిహెచ్ఎంసీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫండ్స్ లేవని కాదు, పన్నుల డబ్బులు వసూలు చేస్తున్నారు కదా, ట్యాక్స్ పేయర్స్ మనీ ఉంది కదా మీ దగ్గర. మరి ఈ సౌకర్యాలు, కనీస సౌకర్యాలు కల్పించకపోతే ఈ ట్యాక్స్లు ఎందుకు కట్టాలి, ఎందుకు మేము ప్రాణాలు బలి ఇవ్వాలి అని ప్రజలు అడుగుతుంటారు కదా. అందుకని ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఏమో జిహెచ్ఎంసీని ఆదేశించాలి. అట్లాగే ఆయా కార్పొరేషన్లు, ఉదాహరణకు వరంగల్లో చూసాం 2020లో అయితే మొత్తం అంతా ధనవంతుల ఇళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి అని ఒక వార్త. అంటే నీళ్లు చెరువులో ఇల్లు కట్టుకుంటే ధనవంతుడైనా పేదోడైనా ఒకటి, నీళ్లకు ధనవంతుడు పేదోడు కులము మతము ప్రాంతం ఉండదు కదా. అందుకనే
ముఖ్యంగా లేఅవుట్లు మంజూరు చేయడంలో పెద్ద ఎత్తున లోపం జరుగుతుంది. జీహెచ్ఎంసీ అధికారులను ఎవరిని పట్టుకున్న ఐసీబీ దాడులు చూస్తుంటే చాలా అంటే ప్రజలతో నిత్య సంబంధాలున్న ఆఫీసుల మీద మన ఉద్యోగుల మీద దాడి జరుగుతుంటే కోట్ల రూపాయలు పట్టుబడుతున్నాయి కదా! ఇరిగేషన్ శాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు చూస్తున్నాం మనం. పోయిన సంవత్సరం కంటే పోయిన సంవత్సరం మొత్తం రాష్ట్రంలో ఏసీబీ పట్టుకునే కేసులు 128 అయితే ఇప్పటికే 130 దాటినాయి. 8 నెలలు కాక 7 నెలలు కాకముందే సగం సంవత్సరంలో జూన్ నెల లెక్కలు చెప్తే ఉద్యోగులు అవినీతి పాల్పడుతున్నారు. దానికి తగ్గట్టుగానే రాజకీయ నాయకులు అంతకంటే అవినీతికి పాల్పడుతున్నారు. చూస్తున్నాం కదా! ఆవు చేలో మేస్తే దూడ గట్టిన మేయదు కదా! ఆవు రాజకీయ నాయకులు, దూడ ఉద్యోగస్తులు. ఈ ఇద్దరూ అదే పని చేస్తుంటారు. కనుక ఇప్పటికీ వర్షాకాలంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీలు పనిచేయాలి. పెద్ద ఎత్తున హైడ్రా కూడా ముందుకు రావాలి. రంగనాథ్ గారు ఇల్లు కూల్చడంగా చేయాల్సిన పని ఇది చేయండి, ఈ పనులు చేయండి. ఖచ్చితంగా రేపు పొద్దున మంచి పేరు వస్తుంది. మీకు కూడా మంచి అధికారి, మీకు మంచి పేరు ఇప్పటికే ఉన్నది. హైడ్రా వల్ల ఇంకా మంచి పలుకుబడి మీకు పెరిగింది. దీన్ని ఉపయోగించుకొని ఏమైనా సరే కనీసం ఇల్లు కూలగొట్టకండి, నాలాలను బాగు చేయండి. దానికి సంబంధమైన ఫండ్స్ తీసుకోండి. మీకు ఎట్లాగూ అధికారం ఉంది, డబ్బులు ఉన్నాయి. నిజంగా హైడ్రాకు డబ్బుల కొరత కూడా లేదు. ఒక రకంగా చెప్పిన అభినందించాల్సిన అంశం ఏంటంటే కొన్ని వందల ఎకరాల భూమిని ఇవాళ మన హైదరాబాద్లో నాలాల పేరు మీదనో, మన చెరువుల బఫర్ జోన్ పేరు మీదనో, రకరకాల ఎఫ్టీఎల్ పేరు మీదనో మనకు శిఖం భూములు కూడా కబ్జా చేసినట్టు మెల్లమెల్ల వినిపిస్తున్నారు. ఇది మంచిదే. ఇంకా అభినందన దక్కాలంటే ఈ వర్షాకాలంలో హైడ్రా మరింత మెరుగైన పనితీరు కల్పించాలి. అప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, మీకు అధికారిగా మీకు మంచి పేరు వస్తుంది అని రంగనాథ్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైనా సరే ఇప్పుడు వెంటనే చేయాల్సిన పనులు ఏంటంటే నీళ్లను మళ్లించే ప్రయత్నం చేయాలి. మురుగు నీటి కాలువలు బాగు చేయాలి. వర్షాకాలంలో ఎంత వర్షం కనీసం 5-6 సెంటీమీటర్ల వర్షం వస్తే పెద్ద దోకా లేదు నగరానికి అనే మాట చేయాలి. లేకపోతే నగరాలు నరకాలుగా మారిపోతున్నాయి, నివాస యోగ్యమైన పరిస్థితి లేకుండా పోతున్నాయి. ఇది జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులకు రాష్ట్ర ప్రభుత్వానికి.